సామాజిక అస్త్రం పార్టీ ఏదైనా నాయకుడెవరైనా క్షేత్రస్థాయిలో పనిచేసే క్యాడర్ ముఖ్యం. తమ అభిమాన అధినేత కోసం, పార్టీ కోసం లక్షలాది రూపాయలను ఖర్చు చేస్తూ తమకంటూ స్వంత అనుచర వర్గాన్ని పోషిస్తూ పార్టీలో గుర్తింపు కోసం ఎదురు చూసే నాయకులెందరో. మరి అటువంటి వారికి పార్టీలో తగిన ప్రాధాన్యత లభించకపోతే, పదవులు వరించకపోతే అటు అధిష్టానాన్ని అడగలేక, ఇటు క్యాడర్కు నచ్చ చెప్పలేక సతమతమయ్యే నేతలెందరో. వారి వేదన, క్యాడర్ నివేదన ప్రపంచానికి తెలియజెప్పడమే ద లీడర్ స్పెషల్ స్టోరీ. ఈ వారం ద లీడర్ టీడీపీ సీనియర్ నాయకులు నూజివీడుకు చెందిన నూతక్కి వేణుగోపాలరావు. పదవులు, అధికారం ఉన్నప్పుడు ప్రజలకు సేవ చేయడం ఏ నాయకుడైనా చేస్తాడు. కానీ అధికార పదవి లేకుండానే ప్రజల కష్టాల్ని గ్రహించి వారికి భరోసా ఇచ్చిన నాయకులు మాత్రం చాలా అరుదు. అలాంటి అరుదైన వ్యక్తి నూతక్కి వేణుగోపాలరావు. నా పేరు నూతక్కి వేణుగోపాలరావు. కృష్ణా జిల్లా నూజివీడు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉన్నాను. నేను తెలుగుదేశం పార్టీలో 1999లో జాయిన్ అవ్వడం జరిగింది. అప్పటి నుంచి 2002లో నూజివీడు పట్టణ పార్టీ అధ్యక్షుడిగా నన్ను ఆ రోజున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులందరూ కూడా ఎన్నుకోవడం జరిగింది. అప్పటి నుంచి 2016 వరకు కూడా నేనే పట్టణ పార్టీ అధ్యక్షుడిగా 14 సంవత్సరాలు పనిచేయడం జరిగింది. అంతేకాకుండా రాష్ట్ర తెలుగు యువత ప్రచార కార్యదర్శిగా కూడా ఉమ్మడి హైదరాబాదు, తెలంగాణ రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర తెలుగు యువత ప్రచార కార్యదర్శిగా సుమారు 9 సంవత్సరాలు పనిచేయడం జరిగింది. అంతేకాకుండా కృష్ణా జిల్లా మెడికల్ అండ్ హెల్త్ గౌరవ అధ్యక్షుడిగా కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అనుబంధ సంఘానికి కృష్ణా జిల్లా గౌరవ అధ్యక్షుడిగా పనిచేయడం జరిగింది. 2009లో తెలుగుదేశం పార్టీలో నా పేరు ఎమ్మెల్యేగా అభ్యర్థిగా పరిశీలనకు వెళ్ళడం జరిగింది. ఆ రోజున పార్టీ సర్వేలో కానీ, ఇంటెలిజెన్స్ సర్వేలో కానీ నా పేరు రావడం జరిగింది. ఆ రోజున ఉన్నటువంటి పరిస్థితుల్లో కృష్ణా జిల్లాని ఈక్వేషన్గా తీసుకొని, ఉమ్మడి కృష్ణా జిల్లాని ఈక్వేషన్గా తీసుకొని బీసీలకి టికెట్ కేటాయించకపోవడం వలన నూజివీడు టికెట్లకి బీసీలకి ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పేసి ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడంతో మేమందరం కూడా, ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే మేమందరం కూడా ఎమ్మెల్యేలతో సమానమైన ఉద్దేశంతో ఈ రాష్ట్రం బాగుపడాలంటే, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే, నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలన్నా, రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవ్వాలనే ఒకే ఒక ఆశయంతో ఆ రోజున మీరు ముఖ్యమంత్రి అయితే చాలు సార్, మాకు టికెట్లు ఇవ్వకపోయినా మేము అందరం ఎమ్మెల్యేలతో సమానం అని చెప్పేసి గౌరవంగా ఫీల్ అయ్యి మరి పార్టీ నిర్ణయాన్ని కట్టుబడటం జరిగింది. ఆ రోజున మరి బీసీకి ఇస్తానన్నటువంటి నూజివీడు సీటుని కొన్ని అనేక కారణాల వల్ల, రాజకీయ పరిస్థితుల వల్ల, ఆ రోజున పార్టీకి ఉన్నటువంటి పరిస్థితుల వల్ల చెన్నం రాంకోటయ్య గారికి వైసీకి సంబంధించినటువంటి కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తికి టికెట్ ఇవ్వడం జరిగింది. ఆ రోజున రాంకోటయ్య గారిని గెలిపించుకొస్తే అధికారం వచ్చిన తర్వాత మాకు ఆ రోజున చంద్రబాబు గారు ఏదో ఒకటి సముచితమైన న్యాయం కల్పిస్తానని చెప్పి పార్టీలో చెప్పడం జరిగింది. మా దురదృష్టవశాత్తు రాష్ట్రంలో అధికారం కోల్పోవడం, నూజివీడులో మేము రాంకోటయ్య గారిని ఎవరినైతే మాకు చంద్రబాబు గారు అభ్యర్థిగా అప్పచెప్పారో ఆయన్ని మంచి మెజార్టీతో గెలిపించడం జరిగింది. దరిమిలా 2009 నుంచి 2014 వరకు రాంకోటయ్య గారు అయిపోయిన తర్వాత 2014లో కూడా మళ్ళీ మా పేరు పరిశీలనలో రావడం జరిగింది. అప్పుడు బీసీ ముద్రపై వెంకటేశ్వరరావుకి టికెట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి పార్టీలో ఎన్ని సంవత్సరాలు, ఇప్పుడు సుమారు 22 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో అంకితభావంగా పనిచేశాం, కార్యకర్తగా, నాయకులుగా పనిచేశాం. కానీ మాకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లి ఈ రాష్ట్రాన్ని ముందు నిలబెడుతున్నారని ఒక గర్వకారణంతో ఉన్నాం తప్ప మాకు ఇవాళ వరకు పదవులు రాలేదనే బాధ అని ఇంకోటి కనుక లేదు. కానీ ఇప్పుడు మాకు 50 సంవత్సరాలు దాటిపోతా ఉన్నాయి. ఇన్ని సంవత్సరాలు పార్టీలో పనిచేసాం, 22 సంవత్సరాలు. ఇవాళ ఏదైనా గవర్నమెంట్ ఉద్యోగస్తుడిగా కింద స్థాయిలో జాయిన్ అయిన వ్యక్తి కూడా ఏదో ఒక ప్రమోషన్ వచ్చి ఒక మంచి స్థాయిలో రిటైర్డ్ అవుతున్నాడు. మాకు కూడా మరి పార్టీలో పనిచేసాం కాబట్టి అందరికీ ఎమ్మెల్యే టికెట్లు, ఎమ్మెల్సీ టికెట్లు ఇవ్వడం అనేది పార్టీకి సాధ్యం కాదు. కనీసం పార్టీలో ఏదో ఒక సముచిత స్థానం కల్పించి ఏదో ఒక పదవి ఇస్తే పార్టీకి సేవ చేసిన దానికి మేము కూడా అధికారం వచ్చింది కాబట్టి ఏదో ఒక పదవి ఇస్తే కార్యకర్త నుంచి కష్టపడ్డాం కాబట్టి పార్టీకి సేవ చేస్తుందని ఒకే ఒక దృక్పథంతో మేము ఉన్నామని చెప్పేసి తెలియజేస్తాం. 33 ఏళ్ల పాటు సుదీర్ఘకాలం రాజకీయాలలో ఉన్నప్పటికీ ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక పదవి చేపట్టనప్పటికీ కోట్ల రూపాయలను ప్రజల కోసం ఖర్చు చేసిన వ్యక్తి నూతక్కి వేణుగోపాలరావు. 1993వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా రాజకీయాలలో ప్రవేశించిన నాటి నుంచి నేటి వరకు ప్రజలతో మమేకమవుతూ సేవ చేస్తూనే ఉన్నారు.
అప్పటి నుంచి ప్రజల కష్టాలను దగ్గరగా గమనించారు. ప్రభుత్వ అధికారులతో పోరాడి ప్రజల సమస్యలకు పరిష్కారం సాధించేవారు. ఎలాంటి హోదా లేకుండా, ఒక్క పదవి కూడా లేకుండా ప్రజల పట్ల ఉన్న ప్రేమతో ఆయన జీవితాన్ని అంకితం చేశారు. మాటల కన్నా చేతలే ఎక్కువ. పేద విద్యార్థులకు పుస్తకాలు, గ్రామాల్లో మంచినీటి ట్యాంకులు, వైద్య శిబిరాలు, రైతుల కోసం ఉచిత పంట సలహాలు, ఇవన్నీ పదవులు లేని కాలంలో జరిగింది. ఎటువంటి రాజకీయ లాభం లేకుండా, స్వప్రయోజనాన్ని ఆశించకుండా ఈ సేవలు ఆయనకు స్థానికంగా పదవి లేని ప్రజా నాయకుడని బిరుదు తెచ్చిపెట్టాయి. ఎన్నికల బరిలో నిలవకుండానే ప్రజల గుండెల్లో నిలిచిన నాయకుడు నూతక్కి వేణుగోపాలరావు. 1993వ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా యువజన కార్యదర్శిగా పనిచేశారు. 1999 వరకు ఆయన ఆ పదవిలో ఉన్నారు. 1999వ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. 1999 నుంచి 2021 వరకు నూజివీడు నియోజకవర్గ తెలుగుదేశం అర్బన్ అధ్యక్షుడిగా పనిచేశారు. 2021 నుంచి 2023 వరకు 3 ఏళ్ల పాటు భారతీయ జనతా పార్టీలో నూజివీడు నియోజకవర్గ ఇన్ఛార్జిగా పనిచేశారు. 2023వ సంవత్సరంలో తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన తెలుగుదేశం పార్టీలోనే ఎలాంటి పదవులు లేకుండా పనిచేస్తున్నారు. నూజివీడు టీడీపీ అర్బన్ అధ్యక్షుడిగా 14 ఏళ్లు, తెలుగు యువత ప్రచార కార్యదర్శిగా 12 ఏళ్లు పనిచేశారు నూతక్కి వేణుగోపాలరావు. 2009, 2014 సంవత్సరంలో అభ్యర్థిగా 2 సార్లు నూజివీడు టీడీపీ ఎమ్మెల్యే పరిశీలనలోకి వెళ్లి అధిష్టానం పరిశీలనలో ఉండగానే టికెట్ చేజార్చుకున్నారు. బలమైన లాబీయింగ్ లేకపోవటం, కేవలం పదవుల కోసమే రాజకీయాలలోకి రాకూడదన్న సిద్ధాంతం వెరసి రాజకీయాలలో ఎంతో సీనియారిటీ ఉన్నప్పటికీ ఇప్పటికీ పదవులు లేని నేతగానే మిగిలిపోయారు వేణుగోపాలరావు. రాధారంగా మిత్రమండలి నూజివీడు అధ్యక్షుడిగా కూడా వేణుగోపాలరావు 2 ఏళ్ల పాటు పనిచేశారు. 2009వ సంవత్సరంలో నూజివీడు అసెంబ్లీ టికెట్ కోసం అప్పటి జిల్లా టీడీపీ అధ్యక్షుడు అంబటి బ్రాహ్మణయ్య సహకారంతో అధిష్టానం దృష్టిలో పడ్డారు. టికెట్ రేసులో ప్రథమ స్థానంలో ఉండగా కొంతమంది నూజివీడు అసెంబ్లీ టికెట్ బీసీలకు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో వేణుగోపాలరావుకు టికెట్ చేజారిపోయింది. అలాగే 2014లో నూజివీడు అసెంబ్లీ టికెట్ కోసం ప్రయత్నించగా మళ్లీ బీసీ వాదనను తెరపైకి తెచ్చి వేణుగోపాలరావుకు టికెట్ ఇవ్వకుండా చిన్నం రామకోటయ్యకు టికెట్ ఇచ్చింది టీడీపీ అధిష్టానం. టీడీపీ కోసం ఆది నుంచి అహోరాత్రులు కష్టపడినప్పటికీ, కోట్ల రూపాయలను ఖర్చు చేసినప్పటికీ దురదృష్టవశాత్తు ఆయనకు ఎమ్మెల్యే టికెట్తో పాటు ఎలాంటి నామినేషన్ పదవులు దక్కకపోవడం విచారకరం. ఒకసారి రాష్ట్ర ప్రోగ్రాం కమిటీ చైర్మన్ పదవి వచ్చినట్లే వచ్చి చేజారిపోయింది. ఇలా అనేక సార్లు ఎమ్మెల్యే టికెట్, నామినేటెడ్ పోస్ట్ వచ్చినట్లే వచ్చి చేజారిపోయినప్పటికీ ఎప్పుడు వేణుగోపాలరావు నిరాశ పడలేదు. ప్రజలకు సేవ చేయాలంటే అధికారిక పదవులే అవసరం లేదని, ప్రజాసేవ చేయాలన్న దృఢ సంకల్పం ఉంటే చేయాలని భావించారు. ఆ విధంగా ఇప్పటి వరకు కొన్ని కోట్ల రూపాయలను తన సొంత డబ్బుని ప్రజల కోసం ఖర్చు చేశారు. పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం చేయడం, రోగులకు చేయూతనివ్వడం వంటి సామాజిక కార్యక్రమాలను అనేక సంవత్సరాలుగా చేస్తూనే ఉన్నారు వేణుగోపాలరావు. కరోనా సమయంలో ఫ్రంట్ వారియర్స్గా వైద్య, పారిశుద్ధ్య కార్మికులను ఘనంగా సన్మానించారు. 33 సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉన్నప్పటికీ ఇంతవరకు ఏ పదవి రాలేదన్న భావం లేకుండా నిత్యం ప్రజల కొరకు, ప్రజాసేవ గురించి ఆలోచించే నూతక్కి వేణుగోపాలరావు లాంటి రాజకీయ నాయకులు చాలా అరుదుగా ఉంటారు. పార్టీలు కూడా నీతి నిజాయితీలు చూసి కాకుండా కేవలం డబ్బులిచ్చేవారిని, లాబీయింగ్ చేసేవారిని ప్రోత్సహించడం దురదృష్టకరం. ఎటువంటి అధికారిక పదవులు లేకుండానే ప్రజలకు సేవ చేస్తున్న వేణుగోపాలరావు లాంటి నాయకులకు అధికారమున్న పదవి లభిస్తే మరింత ఎక్కువగా ప్రజలకు సేవ చేస్తారు. అటువంటి నాయకులను గుర్తించి ప్రోత్సహించాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీ అధిష్టానంపై ఎంతైనా ఉంది. దగ్గర నూతక్కి వేణుగోపాలరావు గారు పార్టీలో ఉండి ఇదయ్యారు. మళ్ళా ఈరోజు పార్టీ అభివృద్ధి కోసం, రాష్ట్రం కోసం, నూజివీడు అభివృద్ధి కోసం మళ్ళా పార్టీలోకి వస్తున్నారు. వారిని నన్ను యుద్ధం చేయమంటున్నాడు. యుద్ధం చేయడానికి ఆయన కూడా పార్టీలో చేరుతున్నారు. దానికి మనస్ఫూర్తిగా సాదరంగా మీ అందరి తరపున ఆహ్వానిస్తున్నా. గట్టిగా చప్పట్లు కొట్టి స్వాగతం పలకండి. పార్టీకి వేణుగోపాలరావు చేసిన సేవలు టీడీపీ అధిష్టానమే కాదు, సాక్షాత్తు చంద్రబాబు అనేక సార్లు
కొనియాడారు. ఆయన నిజాయితీ, ప్రజలకు సేవ చేయాలన్న చిత్తశుద్ధిని పార్టీ అధినేత చంద్రబాబు అనేకసార్లు బహిరంగంగా ప్రశంసించినప్పటికీ పదవుల విషయం వచ్చేసరికి మొండి చెయ్యి చూపారు. భారతదేశంలోనే తెలుగుదేశం పార్టీకి ఒక మంచి పేరుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఆనాడు నందమూరి తారక రామారావు ఏదైతే మహానుభావుడి పార్టీని స్థాపించాడో రాష్ట్ర వ్యాప్తంగా ఆనాడు చాలామంది అసలు రాజకీయాల్లో లేని వ్యక్తులకి మొట్టమొదటి టికెట్లు ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా బీసీ బడుగు బలహీన వర్గాల నుంచి అనేక మంది వ్యక్తుల్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇవాళ ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాకే భారతదేశ వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీ రాజకీయంగా భారతదేశ వ్యాప్తంగా కూడా అన్ని రాజకీయ పార్టీల్లో అవేర్నెస్ కలిగించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అటువంటి తెలుగుదేశం పార్టీలో మేము ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. కాకపోతే ఒకే ఒక బాధ ఏంటంటే ఈ తెలుగుదేశం పార్టీలో కష్టపడి పనిచేసినటువంటి వ్యక్తులకి సముచితమైన స్థానం కల్పిస్తారనేది తెలుగుదేశం పార్టీ ట్రేడ్ మార్క్. అటువంటి తెలుగుదేశం పార్టీలో మరి మేము ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉంటే మాకు ఈ రోజు వరకు కూడా సముచితమైన స్థానం పదవులు దక్కలేదని కొంచెం బాధ ఉన్నప్పటికీ కూడా మేము మిగిలిన వాళ్ళకి మళ్ళీ పైరువీలు చేసి ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ అధికారంలో ఉన్న పార్టీలోకి వెళ్ళి పదవులు పొందేటటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తులం కాదు. మేము అంతిమంగా మా ప్రాణం పోయే వరకు చివరి వరకు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు నాయకత్వంలో పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మాకు పదవులు ఇచ్చినా ఇవ్వకపోయినా మేము ఇవాళ వరకు తెలుగుదేశం పార్టీని అంకితభావంగా పనిచేశాం. రాబోయే రోజుల్లో లోకేష్ బాబు గారు ఈ తెలుగుదేశం పార్టీని అన్న నందమూరి తారక రామారావు ఏ విధమైన సిద్ధాంతాలతో స్థాపించారో ఆ సిద్ధాంతాలన్నింటినీ పుణికిపుచ్చుకొని ఇంకా మెరుగైనటువంటి సేవలు అందించాలి రాష్ట్ర ప్రజలకి. భారతదేశంలో ఈ తెలుగుదేశం పార్టీకి ఒక ఉన్నతమైన స్థానం తీసుకురావాలని ఇవాళ 40 సంవత్సరాలు ఏ విధంగా చంద్రబాబు గారు ఈ పార్టీని ముందుకు తీసుకెళ్లారో మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ ఈ పార్టీని 40 సంవత్సరాల పాటు లోకేష్ బాబు గారు ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఔన్నత్యం ఉంది. ఈ తెలుగుదేశం పార్టీ మరి ఎన్నో చారిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకొని భారతదేశంలోనే ప్రధానమంత్రుల్ని రాష్ట్రపతులను కూడా నిర్మించే దాంట్లో ప్రముఖ పాత్ర వహించినటువంటి తెలుగుదేశం పార్టీకి ఘన చిత్రం పార్టీకి ముందుకు నడిపించడానికి లోకేష్ బాబు గారు ఇవాళ మనందరికీ నాయకులుగా ముందుకొచ్చారు. ఆయన ఆ సారథ్యంలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాలు ముందుకు నడవాలి. కాబట్టి పార్టీలో ఉన్నటువంటి సీనియర్లు ఎవరైతే పనిచేశారో పార్టీ కోసం అంకితభావంగా ఎవరైతే పనిచేశారో వాళ్ళకి సముచితమైన స్థానం కల్పించి పార్టీకి సేవలో ఉపయోగపడే విధంగా పార్టీలో నామినేటెడ్ పోస్టులు కానీ అదేవిధంగా పార్టీ పదవులు కానీ ఇచ్చి ప్రోత్సహిస్తే మేము పార్టీకి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. 20 సంవత్సరాలు వయసులో ఉన్న నన్ను 2 పంచాయతీలకి ఎంపీటీసీగా నిలబెట్టి ఆ టైంలో అధికారంలో ఉన్న ఎమ్మెల్యే అనుచరులు బ్యాలెట్లు పగలగొట్టి నా కానీ దమ్ముండి హైకోర్టు దాకా వెళ్ళి కేసులు పెట్టించుకున్నా కానీ దమ్ముండి రాజకీయం చేసే నాయకుడు నోతక్ వేణు గారు. నేను ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నా. అదేంటంటే నోతక్ వేణు గారి గురించి సార్. ఆయన సుమారుగా ఒక 15 నుంచి 20 సంవత్సరాల పైన రాజకీయ అనుభవం కలిగినటువంటి వ్యక్తి. ఎందుకు అంటున్నానంటే బడుగు బలహీన వర్గాల వారికి కానీ కార్మికులకు కానీ కష్టపడి పనిచేసేటువంటి వ్యక్తులందరికీ ఒక ఆదరణ ఆయన. నేను రీసెంట్గా కూడా చూసా, నూజివీడు బస్టాండ్ సెంటర్లో యువతరం ఆటో యూనియన్ వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోరిక మేరకు వచ్చి ఏ కార్యక్రమం అన్నా, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయినా ఆటో కార్మికులతో ఆయన సెలబ్రేట్ చేసుకుంటారు. ఒక క్రిస్మస్ సెలబ్రేషన్స్ అయినా ఆయన చేసుకుంటారు ఆటో కార్మికులతో. ఒక ముస్లిం సోదరులు ఏదైనా పండుగన్నా చేసుకుంటారు. హైందవ సోదరులు ఏదైనా పండుగన్నా కార్మికులతో ఆటో డ్రైవర్లతో ఆర్థికంగా చితికిపోయిన వాళ్ళ మధ్యలో నివసిస్తూ వారి కష్టాలను తెలుసుకుంటూ వ్యక్తిగతంగా వారి కుటుంబాల్లోకి వెళ్ళి వాళ్ళ బాధలు ఇబ్బందులు అక్కర్లు ఎరిగి వాళ్ళకి అండగా ఉంటారు. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే సార్, ఆయన పబ్లిసిటీ చేసుకోరు. ఆయన చేత్తో ఒక చేత్తో ఇస్తే రెండో చేతికి తెలియనీడు, పక్కన వాళ్ళకి కూడా తెలియదు. కానీ ఆయన అభిమానులు చాలా మంది ఉన్నారు. చాలా మంచి విషయం గురించి కూడా మీరు నన్ను అడిగారని అనుకుంటున్నాను సార్. నోతక్ వేణు గారు అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ పర్సన్ ఇన్ పొలిటికల్ లీడర్ ఇన్ నూజివీడు సార్. నూజివీడులో నోతక్ వేణుగోపాలరావు గురించి మీకు తెలుసా? తెలుసండి. ఆయన అంటే మంచి వ్యక్తి. ఆయన ద్వారాగా నేను ఆటో తీసుకున్న సబ్సిడీ మీద. ఆయన గురించి నేను ఆయన చేసిన దానికి నేను లబ్ధి పొందే. ఇప్పటికీ నాతో పాటు చాలా మందికి ఆటోలు ఇప్పించారు. ఎన్టీఆర్ జలశ్రీ మీద బోర్లు పాయింట్ వేయించారు. అట్లాగే ఆయన ద్వారాగానే చిన్న చిన్న సబ్సిడీ లోన్లు అనేది, ఆటో వాహన మిత్ర అనే, రైతు రథాలు, జేసీబీలు, లెవెల్ థాటర్లు అట్లాంటి చిన్న చిన్న మొత్తం సబ్సిడీల మీద అందించారు. చేసే ప్రతి పని కూడా మంచి పనే చేశారు. రైతు రథాలనే
ఇట్లాంటి కార్యక్రమాలు సబ్సిడీ లోన్లని పర్సనల్ లోన్లని ఆయన సొంత ఖర్చుతో చేసి ఏదైనా కానీ లబ్ధి పొందేటట్టు చేశారు. ఆటోలు కూడా మాకు బాగానే చేశారు. ఆయన సహకారంతో ఆటో తిప్పగలుగుతున్నాం. నాతో పాటు 10-15 మందికి ఇప్పించారు ఆటోలు సబ్సిడీల మీద. పోస్టులు కూడా బాగానే ట్రిపుల్ పోస్టులు కూడా బాగానే అందించారు. అట్లాగే విద్యుత్తులు కూడా బాగానే అందించారు. ఆయన ద్వారా మంచి పని. సీసీ రోడ్ల నిర్మాణంలో కూడా ఆయన బాగానే సహకరించారు. మా ఊళ్ళో అయితే సీసీ రోడ్లు లేక చాలా ఇబ్బందులు పడ్డాం. ఆయనకు ఒక మాట చెప్పేపాటికి ఆయనే ఇక నేను సీసీ రోడ్లు నేను ఏర్పాటు చేస్తా అన్నారు. ఈ తర్వాత ఆయన చేయించారు. ఆయన ద్వారా బాగానే ఉంది. ఊరికి కూడా మంచి గుర్తింపు వచ్చింది. ఇదివరకు ఊరు అనేది తెలిసేది కాదు, అడవిలో ఉండేవాళ్ళం. ఇప్పుడు అంతా బాగుంది. సీసీ రోడ్లు, డ్రైనేజీలు లాంటివి అట్లాంటివి లేవు. వీధి లైట్లు మాత్రం బాగా వేయించారు. ఆయన ద్వారా కానీ చూపించారు. అన్ని పనులు బాగానే జరిగింది. నూజివీడు నియోజకవర్గంలో నూతక్క వేణుగోపాల్ గారు అంటే ఒక బ్రాండ్. నూతక్క వేణుగోపాల్ గారు రైతాంగానికే కానీ, పేద ప్రజలకే కానీ, పేద విద్యార్థులే కానీ, పేదలకు సంబంధించిన ఎవరైనా సరే అతను పేదలకు న్యాయం చేయాలి, పేదలకి దుర్భాగ్య స్థితిలో ఉండవాలని, పేదలకి మంచి చేయాలనే తపన ఎప్పుడు పడతా ఉంటాడు. అతను నూజివీడు నియోజకవర్గంలో చాలా వరకు రైతాంగానికి మోటార్లే కానీ, కరెంట్ సబ్సిడీ మీద వచ్చే ఇవే కానీ, ట్రాక్టర్లే కానీ అన్ని చాలా వరకు ఆ రైతులకి అందజేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తాడు. అతనికి నూతక్క వేణు గారు అనే వ్యక్తి పేద ప్రజల కోసం ఎంతో పనిచేయాలని తపన పడతా ఉంటారు. అతను ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి వెళ్ళి ఆ సమస్య తీర్చడానికి ముందు ఉంటారు. అదే రైతాంగానికి చాలా వరకు చాలా నష్టపోయి ఉన్నారు. ఆ రైతాంగానికి ఏ విధంగా లాభసాటిగా తీసుకురావాలి, ఆ రైతాంగానికి ఏమేమి మోటార్లు ఇప్పాలి, ఆ రైతాంగానికి ఏమేమి డ్రిప్పులు ఇప్పాలి, ఆ రైతాంగానికి ట్రాక్టర్లు సబ్సిడీ మీద వస్తే ఏ విధంగా ఇవ్వాలన్నది ఆయన చాలా వరకు ఏ అధికారితో మాట్లాడితే పరిష్కారం జరుగుతుందో ఆ అధికారితో మాట్లాడి పరిష్కారం చేయగల వ్యక్తి నూతక్క వేణు గారు. ఆ నూతక్క వేణు గారు వలన చాలా 10, 20, 30 సంవత్సరాల నుంచి నూజివీడు నియోజకవర్గం చాలా వరకు పేద ప్రజలు అండదండలతో పేద ప్రజలు బతుకుతున్నారు. ఆయన చాలా వరకు పేద ప్రజలు అంటే అంత గౌరవంతో ఉంటున్నాడు. ఆయన ఎప్పుడు కూడా ప్రజల కోసమే తపన పడుకుంటా ప్రజలకి ఏదో ఒకటి చేయాలన్న ఉద్దేశం ఆయన నూతక్క వేణు గారికి ఉంది. థ్యాంక్ యూ. నూతక్క వేణు గారు అని చాలా మంచి వ్యక్తి. మా తండాల్లో మా తండా ఇక్కడ సిద్ధాంత తండా, అలాగే ఇక్కడ చుట్టుపక్కల తండాలు ఎక్కువ ఉన్నాయి. నూతక్క వేణు గారు అనే వ్యక్తి ఏ టైంలో వెళ్ళి లేచినా మాకు సహకరిస్తారు. అలాగే ఆయన 30 సంవత్సరాల నుంచి మాకు బాగా పరిచయం. తండాలో ఎక్కడున్నా ఎవరి గిరిజన ప్రాంతాల్లో మాకు రావాల్సినటువంటి లోన్లు కానీ, సబ్సిడీ మీద కానీ, టాటర్లు కానీ, లెవెల్ బళ్ళు కానీ, ఆటోలు కానీ, అలాగే కొన్ని సబ్సిడీ మీద వచ్చే లోన్స్ అన్నీ కూడా ఆయన ద్వారానే మేము లబ్ధి పొందుతాం, జీవనం సాగిస్తున్నాము. అలాగే మా అడవి పొలాల పాస్పుకాల గురించి కానీ, అలాగే మా అడవిలో బోర్లు కానీ, కరెంట్ లైన్లు కానీ అన్నీ వారి ద్వారా కానీ మేము అప్పుడు మాగంటి బాబు గారు అప్పుడు ఉన్నప్పుడు సార్ ద్వారా కానీ మేము అక్కడికి వెళ్ళి ఆయన ద్వారా చేయించుకొని వచ్చేవాళ్ళం. ఈయన మాకు సహకారం అందించేవాళ్ళు. ఇప్పుడు ఈయన చెప్పాలంటే ప్రతి నియోజకవర్గంలో కూడా అన్నగారి గురించి మంచి ఇది ఉంది. అతను ఏ గ్రామాలకు వెళ్ళినా ఓ 50 నుంచి 60 మంది ఇంటి పేరు సహా పిలిచి ఇచ్చేసే ఆత్మీయత, మంచి మనసుతో ఉంది. ఏటైనా లేస్తారు, చేస్తారు, పని చేస్తారు పేదవాళ్ళకి. అలాగే 888 పోస్టులు కానీ, గవర్నమెంట్ హాస్పిటల్ పోస్టులు కానీ, అలాగే సబ్స్టేషన్ల పోస్టులు కానీ నూతక్క వేణు గారి ద్వారాగానే మేము చాలామంది ఇప్పించారు. మా కుర్రోళ్ళు కూడా ఇప్పించారు. ₹1 కూడా ఆశించలా తీసుకోరు. ఏ ఇష్యూ వచ్చినా కూడా గ్రామాల నుంచి కూడా ఎక్కువగా నూతక్క వేణు గారి దగ్గరికి వెళ్తారు జనాలు. వెళ్ళి అతనికి చెప్తే ఏ పనైనా ఆయన సొంత ఖర్చులతో అయినా తీసుకెళ్ళి చేసుకొస్తారు. చాలామందికి జాబులు కానీ వాళ్ళ కుర్రోళ్ళు మేము మా వాళ్ళు 888లో ఉన్నారు. ఇప్పుడు కూడా ఆయన ద్వారా జీవనం సాగిస్తున్నారు. ఆయన ఏ పని అయినా చేసి పెడతారు. ఆయన చేస్తే చాలా మంచి నాయకుడు, టీడీపీ పార్టీలో మంచి నాయకుడు. నూతక్క వేణు గారు దమ్ముండ మడిచండి. అతని గురించి ఏం మాట్లాడే పనే లేదు. దేనికైనా ఛాలెంజ్ అనే వ్యక్తి నూతక్క వేణు గారు. ఆయన పార్టీకి కానీ కార్యకర్తలకు కానీ చాలా దగ్గరుండి నా సొంత విషయాలని పట్టించుకొని చేసిన రోజులు ఉన్నాయండి. పోలీస్ స్టేషన్ కాడకు కానీ, ఎంఆర్ఓ ఆఫీస్ కాడకు కానీ, కలెక్టర్ గారి ఆఫీస్ కాడకు కానీ పలానా కుర్రోడు ఫోన్ చేస్తే నాకు ఈ ఆపద వచ్చిందని వచ్చి ఆదుకున్న రోజులు ఉన్నాయని. చాలా మంచి వ్యక్తి అండి ఆయన నూతక్క వేణుగోపాలరావు గారు. అంటే మాకు నాకు ఈ ఆపద వచ్చిందంటే కలెక్టర్ గారి ఆఫీస్కి కానీ, ఎంఆర్ఓ ఆఫీస్కి కానీ మండల ఆఫీస్కి కానీ వచ్చి పని చేయించిన రోజులు ఉన్నాయండి. ఇప్పుడు వరకు కూడా ఏ టైం అయినా సరే లెక్క చేయకుండా వచ్చి మాకు పనులు చేసి పెట్టిన రోజులు ఉన్నాయండి. ఇవాళ మేము ఈ రకంగా
పార్టీలో ఒక నాయకుడిలాగా గుర్తింపు వచ్చిన నాయకుడిలాగా తిరుగుతున్నామంటే ఆయన పెట్టిన భిక్షేనండి. నాలాగా ఎంతోమంది ఉన్నారండి. నేను ఒక కార్యకర్తనేనండి. నాకు వెళ్ళే చాలామంది ఉన్నారండి ఈ మన నూజివీడు మండలంలో. అందరికి ఒక గుర్తింపు వచ్చిందంటే ఆ వేణుగోపాలరావు గారి గురించేనండి. అది దయచేసి ఆయన చాలా మంచోడండి. నాకు గత ఒక 20 సంవత్సరాల నుంచి వేణుగోపాల్ గారు తెలుసండి. ఆయన పదవి ఉన్నా లేకపోయినా పార్టీ కోసం అహర్నిశలు శ్రమించే వ్యక్తి. మేము ఎప్పుడు పిలిచినా సరే ఎంఆర్ఓ ఆఫీస్ కావనండి, లేకపోతే పోలీస్ స్టేషన్ కావనండి, ఇక్కడ ఎమ్మెల్యేగా వేసిన నాయకులు ఉన్నా లేకపోయినా అందుబాటులో ఉన్న వ్యక్తి మిస్టర్ వేణుగోపాల్ గారు. ఆయన ఎప్పుడు ఫోన్ చేసినా సరే ఒకవేళ పని ఒత్తిడిలో ఉండి ఫోన్ ఎత్తపోతే మరుక్షణం ఫోన్ చేసి ఏంటి తమ్ముడు ఫోన్ చేసావని మళ్ళీ రెస్పాండ్ అయ్యే వ్యక్తి. అలాంటి వ్యక్తులకి పార్టీ స్థానం కల్పించి ఏదైనా సరే పదవి ఇచ్చి గౌరవించాలని చెప్పి కోరుకుంటున్నామండి. కానీ నూజివీడు నియోజకవర్గంలో ఒకటి జరుగుతుంది. కష్టపడి పనిచేసిన వ్యక్తులకి పార్టీ గుర్తించకుండా ఏదో అప్పటికప్పుడు షో చేసే వాళ్ళని మాత్రం అందలం ఎక్కించడం మాత్రం ఇది పక్క. ఈ నాయకుల వెనకాల కాకపట్టే వాళ్ళకే పనులు జరుగుతున్నాయి. కానీ గ్రామంలో తిరిగి ప్రజలకు సేవ చేసి ప్రజల వెన్నంటే ఉన్న వాళ్ళకి మాత్రం పార్టీ గుర్తించట్లేదని నా అభిప్రాయం. ఇది ఇలా కాకుండా మన వేణుగోపాల్ గారి సేవలో ఇంకా వినియోగించుకొని పార్టీకి ఉపయోగపడితే, అలాగే లోకేష్ బాబు గారు కానీ చంద్రబాబు గారు కానీ ఆయన సేవలను గుర్తించి ఆయనకి సరైన స్థానం కల్పిస్తే ఆయన సేవలన్నీ నూజివీడు నియోజకవర్గ ప్రజలు ఇంకా ఉపయోగించుకోవచ్చు. మినిస్టర్ గారు దొరకని టైంలో ఇంటికి వెళ్ళి తలుపు కొడితే అన్న అంటే పలికే వ్యక్తి కాబట్టి అలాంటి నాయకుల్ని మనం పార్టీకి దూరం చేసుకుంటే పార్టీకి నష్టం, అలాగే కార్యకర్తలకు కూడా నష్టం కలుగుతుందని చెప్పి ఇది నా సొంత అభిప్రాయం తప్ప ఇది పార్టీ అయితే నేను అంటగట్టట్లేదు. కానీ ఇలాంటి నాయకులు రాష్ట్రంలో చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళందరినీ సీక్రెట్ సర్వే ద్వారా గుర్తించి వాళ్ళకి సముచిత స్థానం కల్పిస్తే పార్టీ 2029లో మళ్ళీ అఖండ మెజార్టీ ఈ 165 స్థానాలు తగ్గనీయకుండా ఇంకా 1-2 పెరిగే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని మాత్రం పరిగణలోకి తీసుకుని చంద్రబాబు గారు సముచిత స్థానం వాళ్ళందరికీ కల్పించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ఆయనకండి చాలా వ్యక్తి మంచివాడు, పిలిస్తే పలుకుతాడు. ఏది ఉండా రామంటే వచ్చి స్టేషన్ కాడకు కానీ ఎక్కడికైనా సరే బాగా మాట్లాడతాడు. నేను ఉండాలని తీసుకెళ్ళి చేస్తాడు పని. మండలం ఆఫీస్ అయినా ఏదైనా సరే పార్టీ ఉండే గెలవని ముందంచులో నేను ఉండాలని తీసుకెళ్ళే వ్యక్తి, అందుబాటులో ఉండే వ్యక్తి వేణు గారే. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువేనండి. ఆయన నెంబర్ 1 అండి. దేంట్లోనైనా ఏ విషయంలోనైనా నెంబర్ 1 అండి. అందరితో కలివిడిగా ఉండే ఆయన వ్యక్తి వేణుగోపాలరావు గారండి. అందరికీ మంచి పనులు చేసే వ్యక్తి వేణుగోపాలరావు గారండి. వేణు గారి గురించి విన్నాము, చూసాము. చాలా ప్రజల పట్ల అన్ని రంగాల్లో కూడా ముందుగా ఉంటారు. అలాగే మా ఊర్లో వించరందమైంది. అలాగే దశ కూడా అన్ని రంగాల్లో కూడా ఏదైనా ఆపకంటే ముందు ఉంటే మనిషి, ఆదుకునే మనిషి. అట్లాగే పార్టీ చూడటం, మతం చూడటం, కులం చూడటం, అన్ని రంగాలు కూడా ముందుగా సేవ చేసే మనిషి. తద్వారా ఏంటంటే అన్ని రంగాలు కూడా బాగుంటాడు. మంచి పిలిస్తే పలుకుతాడు. అన్ని రంగాలు కూడా ముందుండే మనిషి, మంచి మనిషి. నూతక్కి వేణుగోపాలరావు గారు ఈ నియోజకవర్గంలో ఆయన చేసిన సేవలో అడుగుజాడలు నడుచుకుంటూ పాలడుగా అభిమానిగా ఉంటూ కొనసాగుతూ ఈ నియోజకవర్గంలో ఎన్నో కార్యక్రమాలు సేవలందించి మన నూతక్కి వేణుగోపాల అన్నగారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆయన మంచి నాయకుడు, రాజకీయాలకు అతీతంగా ఉంటాడు. ఆయన చేయాలన్నది చేస్తాడు. ఆయన నమ్ముకుని ఎక్కడికైనా తీసుకెళ్ళి పని చేపిస్తాడు. కరోనాలో కూడా ఆయన సొంత ఖర్చులతో మన ఇంట్లోకి ఎవరైనా కరోనా వస్తే మనం దూరంగా పెట్టాము. ఆ ఇళ్లలో తిరిగి ఆయన పేషెంట్లకి కానీ ఆ గృహాలకు కానీ సందర్శించి మంచి సేవ చేశాడు. ఆయన రాజకీయ అతీతంగా పనిచేస్తాడు. ఆయన సేవలో నెంబర్ 1 నూజివీడులో. వేణుగోపాలరావు కూడా తన పదవులు ఆశించి పార్టీలోకి రాలేదని, చిన్ననాటి నుంచి ప్రజాసేవ చేయాలన్న లక్ష్యంతోనే తాను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పడం ఆయన గౌరవం మరింత పెంచుతుంది.
ప్రజాసేవ చేయాలంటే అధికారిక పదవులే అవసరం లేదని, సంకల్ప బలం ఉంటే చాలని చెబుతారు వేణుగోపాలరావు. పార్టీ అధికారిక పదవులు ఇవ్వకపోయినప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికల నుంచి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల వరకు ప్రతి ఎన్నికలలోనూ తెలుగుదేశం పార్టీ గెలుపునకు కృషి చేసిన నాయకుడు నూతక్కి వేణుగోపాలరావు. ఇప్పటికీ పార్టీ పదవులు ఇచ్చినా ఇవ్వకపోయినా తన రాజకీయ భవిష్యత్తంతా టీడీపీతోనే ముడిపడి ఉందని, ప్రాణం ఉన్నంత వరకు తెలుగుదేశంతోనే తన రాజకీయ ప్రయాణమని ఆయన చెబుతున్నారు. శక్తి వంచన లేకుండా తన స్వంత డబ్బుతోనే ప్రజాసేవ చేస్తానని చెబుతున్న వేణుగోపాలరావు నేటి రాజకీయ నాయకుల కన్నా విభిన్నమైన వ్యక్తిత్వం కలవాడనడంలో ఎలాంటి సందేహం లేదు. రాబోయే రోజుల్లో అయినా నూతక్కి వేణుగోపాలరావు అధికారికంగా ఉన్నత పదవులు పొందాలని, తద్వారా ప్రజలకు మరింత సేవ చేయాలని కోరుకుందాం.